16 పడుచు పిల్ల పట్టు పరికిణిలో అందంగా ముస్తాబై నిలువద్దంలో తనను తాను చూసుకుంటే అచ్చం దేవకాంతలా ఉంది. నా అందానికి తిరుగులేదు అన్న ఊహ ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఆ ఊహల్లో విలాసవంతంగా విహరిస్తుంది. రేపొద్దున నాకు పెళ్లి అయితే నా కాపురం ఎలా ఉండాలి అంటే ప్రతినిత్యం పన్నిటి స్థానాలు, ముప్పూటల పంచభక్ష పరమాణాలు, పట్టుపరుపులపై సుఖమైన నిద్ర అలా ఉండాలి అని దానికోసం పరితపించేది. ఉత్తరాఖండ్ ఝాన్సీ జిల్లాలోని తౌహల్లి ప్రాంతానికి చెందిన పూజ అనే ఈ యువతి సరిగ్గా తాను అలా కళ్ళు కంటూ కాలక్షేపం చేస్తున్న సమయంలో తన ఇంటికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ తరువాత పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి కూడా అయింది. కొత్త కోడలిగా అత్తారింట్లోకి అడుగు పెట్టింది పూజ. కానీ తాను కోరుకున్న ఊహా జీవితానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వసతులకు ఏమాత్రం పోలిక లేదు. ఇరుకైన వీధిలో ఇల్లు, విలంపలం లేని భర్త, విసుగు పుట్టించే అత్త, అస్తమానం ఏదో పని చెప్పే మామ. ఆ వ్యవహారం అంతా ఓపికతో 30 రోజుల పాటు భరించింది. ఆ పైన ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు అని పెట్టేబేడ సర్దుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లితో మొరపెట్టుకుంది. కంత్రి కహాని చెప్పి పుట్టింటిలో ఉండిపోయింది. ఇక అక్కడ చేసేందుకు ఏమీ పని లేదు. అంతా ఖాళీ సమయం. అసలే వాడిపోని వయస్సు, ఆ పైన తరిగిపోని అందం ఉంది. కానీ ఆశలు అవసరాలు తీర్చే ఒక మగ పుంగవుడి కోసం వేట సాగించింది. నవరసాల్లో వలపు రసాన్ని వయాగ్ర జలధారలా విరజిమ్మింది. రాసలీలల రోత పురాణం మొదలు పెట్టేందుకు ఓ పోరంబోకు పగటి వేషగాన్ని సెట్ చేసుకుంది. జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా రంజింపజేసుకుంటుంది. సరిగ్గా అలాంటి టైంలో కట్టుకున్న భర్తకు విషయం తెలిసింది. పూజ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. బంధువుల ముందు నానాయాగి చేసి పంచాయతీ పెట్టాడు. నా భార్యను నాతో పంపించండి అనగా అక్కడున్న పెద్దలు పూజకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రోజు రోజుకు పూజకు భర్త పోరు ఎక్కువైంది. దీంతో విసిగెత్తిన పూజ భర్తను అడ్డు తొలగించేందుకు ప్రియుడిని భర్త మీదికి ఉసిగొలిపింది. ప్రియుడిపై తిరగబడ్డ పూజ భర్త అతన్ని చితక్కొట్టి పోలీసులకు అప్పజెప్పగా కేసు పెట్టిన పోలీసులు ప్రియుడితో పాటు హత్యాయత్నం కింద పూజను కూడా లోపలేశారు. ఇలాంటి దాంతో ఇంకా సంబంధం పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తుంది అన్న అనుమానంతో పూజతో విడాకులు తీసుకున్నాడు భర్త నవీన్ చంద్. పోలీస్ కేసులు, కోర్టు వాయిదాలు అంటూ పూజ కోర్టు చుట్టూ తిరుగుతున్న సమయంలో తన భూమి వివాదం కేసులో తరచుగా కోర్టుకు వెళ్తుండేవాడు కళ్యాణ్ అనే వ్యక్తి. ఆ కోర్టు ఆవరణలో మిట్ట మధ్యాహ్నం పూట నిప్పు కనికలా నిగనిగలాడుతూ ఒక చెట్టు కింద దీనంగా పూజ కూర్చోవడాన్ని కళ్యాణ్ చూశాడు. ఆమె అందాన్ని, అదర సౌందర్యాన్ని చూసి ఒంటరిగా ఉన్న ఆ స్త్రీని కాస్తంత ఆసక్తితో గమనించడం మొదలు పెట్టాడు. నిమిషాలు, గంటలు గడిచిపోతున్నవి. మనసు లాగుతుంది. ఎలాగైనా ఆవిడకు వచ్చిన కష్టం ఏంటో తెలుసుకొని వీలైనంత ప్రయత్నం చేసి ఆమె కష్టం తీర్చాలి అనుకున్నాడు. దాదాపు 3 గంటలు గడిచిపోయాక ధైర్యం చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు. మొత్తానికి మాట్లాడడం మొదలు పెట్టాడు. అసలే కష్టాల్లో ఉంది పూజ. నీ కష్టం నేను తీరుస్తాను అని అనగానే సంతోషపడింది పూజ. కళ్యాణ్ వంక ఓరకంట ఎగాదిగా చూస్తుంది పూజ. అతనితో మాట్లాడుతూనే మనకేమైనా పర్మనెంట్ గా పనికి వచ్చే పనితనం ఇతనిలో ఉందా అన్న ఆలోచనలోకి వెళ్ళింది పూజ. వాలకం వేషం చూసి ఇతను ఒక సంపన్నుడు అని పసిగట్టింది. తన పనితనం చూపడం మొదలు పెట్టింది. పరిచయం పెంచుకుంది. ప్రేమలోకి దించింది. ఆ ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా తీసుకువెళ్ళింది. తాలి కట్టించుకుంది పూజ. మళ్ళీ కొత్త కోడలిగా కళ్యాణ్ ఇంట్లో అడుగు పెట్టింది పూజ. అక్కడ పెళ్లైన ఒక బావగారు, పెళ్లి కాని మరిదితో పాటు అత్త సుశీలాదేవి, ఆమె భర్త ఉన్నారు. ఒకసారి అత్యాశకు ఆడంబరాలకు పోయి బొక్క బోర్ల పడ్డాను. ఇక ఇక్కడైనా బుద్ధిగా ఉండి కాపురం చేసుకోవాలి అనుకుంది. పూజకు ఆ ఇంట్లో గౌరవ మర్యాదలు దక్కాయి. చిన్న కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టిన పూజ అత్త దగ్గర బాగా పరపతి పెంచుకుంది. చక్కగా భర్తతో కాపురం చేసుకుంటుంది. కానీ ఆ ఇంట్లో అందమైన స్త్రీగా పూజ మొదటి స్థానం దక్కించుకుంది. ఆమె అందం చూసి ముగ్ధుడయ్యాడు కళ్యాణ్ అన్న సంతోష్. ఆమెను చూసిన కళ్ళతో కట్టుకున్న పెళ్ళాన్ని చూస్తే ఉన్న ఉత్సాహం నీరు గారిపోయేది. పైగా స్త్రీలోలుడు. పెద్దబావ చూపులను, చేష్టలను క్షుణ్ణంగా గమనించింది పూజ. ఇక తుంటరి ఆలోచనలో పడిన పూజ తన అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టింది. ఈ పెద్ద బావను లైన్ లో పెట్టి ఆయన భార్య పిల్లలను తన్ని తరిమేసి ఈ ముసలి అత్త సుశీలాదేవిని మూలన కూర్చోబెట్టి ఇంటి పెత్తనం అంతా తానే నిర్వహించాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా పెద్ద బావతో రంకు సాగించడం మొదలు పెట్టింది. యథేచ్ఛగా ఆయన భార్య ముందే సరసాలాడుకోవడం చేసేవారు. ఇదంతా కల్లారో చూసిన తోడికోడలు పూజ ప్రవర్తన గురించి నానాయాగి చేసింది. దాంతో పూజ పెద్దబావ సంతోష్ భార్యను ఈడ్చుకొట్టాడు. ఆ ఘర్షణ పెరిగి పెద్దదైంది. సంతోష్ భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. భర్త కళ్యాణ్ పూజను మందలించాడు. అత్త సుశీలాదేవి కూడా పూజతో విభేదించింది. ఎక్కడికక్కడ పూజను అదుపు చేయడం మొదలు పెట్టింది. దీంతో చిర్రెత్తిన పూజ ఇంట్లో ఉన్న మగాళ్ళందరినీ తన కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంది. పెదబావ సంతోష్తో శృంగార నవరసాన్ని ఎడతెరిపి లేకుండా ఒలికించడంతో భర్త కళ్యాణ్ పూజను తీవ్రంగా కొట్టి హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. మూడో కంటికి తెలియకుండా భర్త సంతోష్ రోడ్డు యాక్సిడెంట్
యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ యాక్సిడెంట్ మిస్టరీగా మారింది. అక్కడే అత్తవారింట్లో యథేచ్ఛగా ఉన్న పూజ భర్త పోయాక మరిదితో మరో సంబంధం పెట్టుకుంది. రాసక్రీడ రంజుగా సాగిస్తూనే మామకు కూడా అందాన్ని ఎరవేసింది. మామతో కూడా సుఖ సంసారం సీరియల్ ను సాగిస్తుంది. మామతో బొంకు లేకుండా రంకు సాగించడం అత్త సుశీలాదేవికి తెలిసిపోయింది. కుటుంబం విచ్ఛిన్నమైంది. పూజ సపరేట్ ఇంట్లోనూ, పెదబావ మరో ఇంట్లోనూ, మరిది మామ మాత్రం అత్తతో కలిసి ఉంటున్నారు. అయినప్పటికీ పూజలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా అత్త పెద్ద కొడుకు సంతోష్ దగ్గరికి వెళ్లి నీ భార్య పిల్లలను తీసుకువచ్చి చక్కగా కాపురం చేస్తేనే ఆస్తిలో నీ వాటా నీకు ఇస్తాను అనడంతో ఆ విషయం పూజకు అసలు నచ్చలేదు. ఇంట్లో అందరి సపోర్ట్ నాకుంది. ఈ ముసలి దాన్ని అడ్డు తొలగించుకుంటే ఎంచక్క 3 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మేసి మేజర్ వాటాను దక్కించుకొని ఆ డబ్బుతో మా ఊరు వెళ్లి బంగ్లా కొనుక్కొని దాంట్లో హాయిగా ఉండవచ్చు అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పూజకు అత్తరభస ఎక్కువైంది. అడ్డు తొలగించుకునే మార్గం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఇంట్లో వాళ్ళందరి మద్దతుతో 3 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. అదే ఊర్లో ఉన్న వాళ్ళు ఆ భూమిని కొనేందుకు ముందుకు వచ్చారు. అమ్మేందుకు అందరూ సంతకాలు పెట్టారు. కానీ అత్త సుశీలాదేవి మొండికేసింది. సంతకం పెట్టలేదు. దాంతో భూమిని అమ్మడం ఆగిపోయింది. ఎలాగైనా భూమిని అమ్మాలి, అత్త దగ్గర ఉన్న బంగారం ఎండిలో నా వాటా నేను దక్కించుకోవాలి అని కూనికోరు ఆలోచన చేసింది. అత్తను శాశ్వత నిద్రలోకి పంపించాలి అని పక్కా స్కెచ్ వేసింది. తన ప్లాన్ ను అమలు పరచాలి అంటే సరైన సమవుజ్జి నా చెల్లి కామినియే అని భావించింది. అప్పటికే పెళ్లై భర్తతో విడిపోయి అనిల్ వర్మ అనే అదముడితో సహజీవనం చేస్తుంది ఈ కామిని. ఆ కామినితో అన్ని విషయాలు చెప్పింది పూజ. ఈ పని అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే అత్త దగ్గర ఉన్న బంగారం వెండిలో సగం పైగా వాటా ఇస్తాను అని చెప్పి కామినిని ఒప్పించింది. అందుకు ఒప్పుకున్న కామిని తన ప్రియుడు అనిల్ వర్మను రంగంలోకి దించింది. నువ్వు ఒంటరిగా వెళ్లి మా అక్క పూజను కలువు, ఆమె సూచించిన విధంగా మసులుకో అనగానే పక్కా పథకంతో రెడీగా ఉన్న పూజ అనిల్ వర్మను నిర్మానుష ప్రదేశంలో కలుసుకొని రేపు సాయంత్రం మా ఇంట్లో వాళ్ళందరూ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కు పక్క ఊరు వెళ్తారు. రాత్రంతా మా అత్త మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఆ పక్కనే ఉన్న ఇంట్లో నేను ఉంటాను అని చెప్పి అప్పటి వరకు ఊర్లో ఉన్న రామాలయం దగ్గర మనుషులకు దూరంగా ఉండు అని చెప్పి ఇంటికి వెళ్ళింది. రాత్రి చీకటి పడింది. సమయం 10 కావస్తుంది. ఆ టైంలో ఒంటరిగా వచ్చిన అనిల్ వర్మను పూజ తన అత్త ఇంట్లోకి పంపించింది. ఆ వెనువెంటనే పూజ కూడా లోపలికి వెళ్ళింది. అప్పటికే అత్త సుశీలాదేవి ఇంట్లో ఒంటరిగా నిద్రపోతుంది. లోపలికి వెళ్లిన అనిల్ వర్మ పూజ సుశీలాదేవిని నిద్రలేపారు. తుపాకీ గురిపెట్టి అరిస్తే చంపేస్తాను అని చెప్పి మర్యాదగా బంగారం ఎక్కడ పెట్టావో చెప్పు అనగా పూజ అత్త దగ్గర ఉన్న బీరువా తాళాలు లాక్కొని బీరువాలో ఉన్న 8 తులాల బంగారం 50 గ్రాముల ఎండిని ఒక బ్యాగ్ లో వేసి అనిల్ వర్మకు ఇచ్చింది పూజ. అనిల్ వర్మ బయటికి వెళ్లిపోతూ ఆ సుశీలాదేవి పీక పీస్కి చంపేసి వెళ్లిపోయాడు. అప్పటికే రాత్రి 1 గంట అయింది. పూజ అక్కడి నుండి మెల్లగా తన ఇంట్లోకి వెళ్లి పడుకుంది. బాగా తెల్లవారింది. అక్కడే ఉన్న 3 ఆడంగులతో కలిసి పూజ అత్త సుశీల ఇంట్లోకి వెళ్ళింది. అప్పటికే మంచం మీద నుండి కింద పడి ఉంది అత్త సుశీలాదేవి. ఆ సంఘటన అక్కడి వారందరూ చూశారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదరుగా ఉండడం కూడా గమనించారు. ఆ దృశ్యాన్ని వాళ్ళందరికీ మరో కోణంలో చూపించిన పూజ రాత్రి ఇంట్లోకి దొంగలు చొరబడి మా అత్త దగ్గర ఉన్న సొమ్మంతా ఎత్తుకొని పోతూ బంగారం లాంటి మా అత్తను చంపేశారు ఆ దొంగలు అని గట్టిగా అరిచి గీపెట్టింది. దాంతో ఊర్లో వాళ్ళందరూ అక్కడికి చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పగా కేసు బుక్ చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎంక్వైరీలో భాగంగా పోలీసులు ఊర్లో వాళ్ళందరినీ విచారించగా ఆ ఊర్లో వాళ్ళందరూ పూజ గురించి పోలీసులకు A to Z విషయంతో పాటు ఆమె ఇంట్లో సాగించే రాసలీలల గురించి, ఆస్తిని అమ్మకానికి పెట్టిన విషయం గురించి చెప్పగా పూజపై అనుమానం వచ్చిన పోలీసులు పూజను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో ఎంక్వైరీ చేయగా పోలీసుల టార్చర్ భరించలేక అసలు విషయం మొత్తం చెప్పేసింది పూజ. మర్యాద పూర్వకంగా ఆస్తిలో నా భర్తకు రావాల్సిన వాటా ఇమ్మని అడిగాను మా అత్తను. కానీ ఆవిడ నన్ను హీనంగా చూడడం మొదలుపెట్టింది. చీడ పురుగును చూసినట్టు చూసేది. దాంతో నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో మా అత్తను అడ్డు తొలగించుకొని మా బావ మర్దిల చేత 3 ఎకరాల భూమిని అమ్మించి ఆ మొత్తం డబ్బుని నేనే తీసుకొని మా ఊరు వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలి అని ప్లాన్ చేసి పక్కా పథకం ప్రకారం మా చెల్లి ప్రియుడైన అనిల్ వర్మను రంగంలోకి దించి మా అత్తను చంపించేశాను. ఆమె దగ్గర ఉన్న సొమ్మంతా ఊడ్చి అతనికి ఇచ్చి పంపించేశాను అని చెప్పగా ఆ దిశగా సెర్చ్ ఆపరేషన్ ను స్టార్ట్ చేసిన పోలీసులు పూజ చెల్లి కామినితో పాటు ఆమె ప్రియుడు అనిల్ వర్మను పూజను కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఓర్పు నేర్పుతో సంసారాన్ని సంతోషంగా నెట్టుకు రావాల్సిన ఒక ఇల్లాలు చెడు తిరుగుళ్లకు అలవాటు పడి ఒంటి సుఖం కోసం పాకులాడి హంతకురాలిగా మారి జైలు పాలైంది. సో ఈ మహా ఇల్లాలు పూజ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.